వేడుకలు ప్రజలు ఎన్డీకే ఫండ్స్ మరియు ఎన్టీఆర్ ఫండ్స్ ఘనంగా నిర్వహించారు. కంటి వికలాంగుల భవనం వద్ద ఎన్టీఆర్ ఫండ్స్ అసోసియేషన్ బర్త్డే కేక్ ను కట్ చేసి వికలాంగులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ నాయుడు, సేవా భారతి నాయకుడు చంద్రరాయ సృష్టి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 34వ జన్మదిన వేడుకలను కదిరిలో ఎన్టీఆర్ ఫండ్స్ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ నాయుడు, ఇర్ఫాన్, సేవా భారతి నాయకుడు చంద్రరాయ సృష్టి, వికలాంగుల సంఘం నాయకుడు నాగేష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించినందుకు ఎన్టీఆర్ అభిమానులను అభినందించారు. నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా వికలాంగుల మధ్యలో మా హీరో జన్మదినం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎన్నో సహాయాలు చేస్తూ మాకు తెలియకుండా జనాన్ని తెలియకూడదు పబ్లిసిటీకి నచ్చగా మా పరిటాల యువసేన నాయకుడు కృష్ణమోహన్ అన్న గారు ఎప్పుడూ సాయం చేయడంలో ముందుంటారు. ఈరోజు వికలాంగులకు కూడా సాయం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ఫండ్స్ వారు చాలా వైభవంగా చేస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషమైంది. కాకుండా వికలాంగులకు అందరికీ బట్టలు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము. చదువుతూ మాట్లాడే విధంగానే సేవా భారతి నుంచి రకరకాల సర్వీసులు చూస్తున్నాము. వాటర్ ఎక్కడైతే స్కేర్సిటీ ఉందో అక్కడంతా వాటర్ కొడుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటే పేదవాళ్ళ రైతులకు ఇబ్బందిగా ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉచితంగా పంపుతున్నాము. మనం ఇప్పుడు సుమారుగా 20 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ న్యూస్ పేపర్లో ఉపయోగిస్తున్నాయి. కాబట్టి దాన్ని పంపిణీ చేస్తున్నటువంటి పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫండ్స్ వారు ఇంత ఎత్తున ఇంత వైభవంగా చేస్తారని నేను కూడా ఊహించలేదు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు. నందమూరి నాయకుడు ఎన్టీ రామారావు గారు 34వ జన్మదిన వేడుకలు ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ గుర్తులేసే చెప్పాలి. ఎందుకంటే సంవత్సరాల నుంచి కూడా ఎన్టీఆర్ అంటే ఒక మన రాష్ట్రానికే కాదు దేశంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి అభిమానుల చేత కూడా కార్యక్రమాలు చేపించాలని ఆయన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేసినందుకు ఓకే రాయలసీమలో నెలకొన్న